హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెగాస్టార్ చిరంజీవి సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. రీ ఎంట్రీ తర్వాత వరుస డిజాస్టర్లతో డైలమాలో ఉండగా వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ దాని మేజర్ క్రెడిట్ రవితేజ తన ఖాతాలో వేసుకున్నాడు. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, బోలా శంకర్, గాడ్ ఫాదర్ ఇలా వరుస డిజాస్టర్లు ఇచ్చాడు. ఇప్పుడు ఒక హిట్ కావాలని ఫామ్ లో ఉన్న డైరెక్టర్ల వెంట పడుతున్నాడు. అలాంటి డైరెక్టర్స్ లో బింబిసారా ఫేమ్ వశిష్ఠ ఒకడు. బింబిసారా బ్లాక్ బస్టర్ అవటంతో వెంటనే ఆయన్ని పిలిపించుకొని తనతో కూడా అలాంటి సినిమా ఒకటి చేయమని అడిగి ఒప్పించుకున్నాడు. అదే విశ్వంబర. చిరంజీవి ఏం అడిగాడో వశిష్ఠకి ఏం అర్థమైందో తెలియదు కానీ తెలుగు ఇంగ్లీష్ సినిమాలు కాపీ చేసి 144 పిక్సెల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అవుట్పుట్ అలా వచ్చింది. ఈ సినిమాకి బడ్జెట్ ఏమో తడిసి మోపెడైందని తెలుస్తుంది, కానీ అవుట్పుట్ ఏమో అమీర్పేట్ గ్రాఫిక్స్ కంటే దారుణంగా వచ్చింది. ఆది పురుషుని మించిన గ్రాఫిక్స్ ఇప్పట్లో చూడలేమనుకుంటే మన అదృష్టం కొద్దీ చిరంజీవి వశిష్ఠ వల్ల చూసే భాగ్యం కలిగింది. దారుణమైన ఆ విఎఫ్ఎక్స్ వర్క్ చూసి అందరూ బిత్తరపోయారు. మొబైల్లో ఇంతకంటే బ్రహ్మాండంగా ఎడిట్ చేయొచ్చని ట్రోల్ చేశారు. ఆ టీజర్ చూపించి బిజినెస్ చేద్దామని నిర్మాతలు కకృతి పడితే ఆ విఎఫ్ఎక్స్ విస్ఫోటనం చూసి బయ్యర్లు దడుచుకున్నారు. ఇంకో కళాఖండం మా నెత్తిన వేయబోతున్నారని అర్థం చేసుకొని ఆ టీజర్ ని చూసి చూడనట్టు ఉండిపోయారు. సినిమాని కొనమని నిర్మాతల వెంటపడుతుంటే బయ్యర్లు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం అంటున్నారు. అయితే విశ్వంబర ఈ సంక్రాంతికే రావాల్సి ఉండగా మధ్యలో గేమ్ చేంజర్ రావడంతో వాయిదా పడింది. సినిమా ఎలాగో వాయిదా పడింది కదా, ఇక విఎఫ్ఎక్స్ వర్క్ పైన ఫోకస్ చేసి సినిమాని చెక్కుతుంటారు అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఎందుకంటే చిరంజీవి మార్కెట్ కు మించి ఖర్చు పెట్టారు మూవీ మేకర్స్. ఆ బడ్జెట్ కు మించి రూపాయి పెట్టినా అది వెనక్కి రాదు. ఓటీటీ శాటిలైట్ రైట్స్ అయినా అమ్ముడుపోతే థియేట్రికల్ బిజినెస్ ఎంతో కొంతకి వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చేయొచ్చు అనుకుంటే అటు ఓటీటీ ఇటు థియేట్రికల్ రైట్స్ ఏది అమ్ముడుపోవడం లేదు. అందుకే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసమే రిలీజ్ డేట్ ని త్యాగం చేశామని పైకి కలరింగ్ ఇచ్చిన అసలు రీజన్ సినిమాకి బిజినెస్ జరగలేదు. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో సమ్మర్ కి వాయిదా పడిన విశ్వంబర బిజినెస్ జరగకపోవడంతో జీవితకాలం వాయిదా పడింది. పెట్టిన బడ్జెట్ లో మెజారిటీ భాగం చిరంజీవి రెమ్యునరేషన్ కిందే పోయిందని సమాచారం. బింబిసారాతో హిట్ ఇచ్చారని ఏరి కోరి వశిష్ఠతో సినిమా చేసి సతమతమవుతున్నాడు చిరంజీవి. కెరీర్ కి రీ ఎంట్రీ తర్వాత బూస్టప్ ఇచ్చే హిట్ దొరక్కపోవడంతో చిరంజీవి హిట్ డైరెక్టర్ల వెంట పడుతున్నాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో హిట్ ఇచ్చాడని డైరెక్టర్ అనిల్ రావిపూడిని పిలిపించుకొని ఒక సినిమా చేయించుకుంటున్నాడు. అనిల్ సినిమా అంటేనే లిమిట్ బడ్జెట్ ఉంటుంది, ఓవర్ బడ్జెట్ ఎప్పుడూ ఉండదు. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు తెచ్చే కథలే అనిల్ సక్సెస్ కి కారణం. అయితే చిరంజీవి సినిమా అనగానే ఓవర్ బడ్జెట్ అవుతుంది. చిరంజీవి నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న రెమ్యునరేషన్ మాత్రం హై రేంజ్ లో ఉంది. అయితే వీళ్ళిద్దరి కాంబోలో చిరంజీవి 75 కోట్ల వరకు తీసుకుంటున్నాడని సమాచారం. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి 30 కోట్లు చార్జ్ చేస్తున్నారు. ఇలా మిగతా కాస్టింగ్ చూసుకుంటే రెమ్యునరేషన్స్ వరకే 130 కోట్లు దాటుతుంది. చిరంజీవి కూతురు సుస్మిత గారికి అదనంగా ఇంకో 10 కోట్లు, మొత్తంగా 140 కోట్లు. ఇక సినిమా బడ్జెట్ ఒక 100 కోట్లు వేసుకున్నా అక్కడికే 200 కోట్లు దాటిపోతుంది. ఇది చిరంజీవి మార్కెట్ కి రెండింతలు. వాల్తేరు వీరయ్య సినిమాకి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినా అది మల్టీ స్టారర్ కిందే లెక్క. ఒకవేళ అది లెక్కలోకి వేసుకున్న 200 కోట్ల షేర్ కష్టమే. అది కూడా అనుకున్న బడ్జెట్ లో సినిమా కంప్లీట్ అయితేనే ఆ లెక్క. ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ 30 నుండి 40 కోట్లు పోయినా అలా చూసుకున్న 200 కోట్ల షేర్ రాబట్టాలి. వరుస ఫ్లాప్స్ తో డీలా పడిన చిరంజీవికి అది కత్తి మీద సాము లాంటిదే. హిట్ టాక్ వచ్చిన కలెక్షన్స్ అసాధ్యం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయ్యిందని ఇప్పుడు చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిరంజీవి పట్టుపడుతున్నాడట. అంటే ఈ సినిమాని ఇంకో 10 నెలలు సాగదీయాలి. అనిల్ రావిపూడి సినిమాలు 3 నుంచి 4 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. అందుకే బడ్జెట్ లిమిట్ లో ఉంటుంది. కానీ ఇది 10 నెలలకు పైగానే సాగదీయాలంటే లిమిట్ బడ్జెట్ కష్టం. దాంతో ఈ సినిమా కూడా డైలమాలోనే ముందుకెళ్తుంది. ఇప్పటికే టాప్ డైరెక్టర్స్ తో వరుస ప్రాజెక్ట్స్ ఉండగా చిరంజీవి విశ్వంబరతో ఇంకో డిజాస్టర్ ఇచ్చాడంటే అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకు బొక్కపడినట్లే. ఆ సినిమా భవిష్యత్ అంతా విశ్వంబర రిలీజ్ పై ఆధారపడి ఉంది. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.